చంద్రగిరి రాజ్యాన్ని భూపతివర్మ పరిపాలించేవాడు. అతని భార్య చారుమతి. వీళ్ళకి లేక లేక పుట్టిన బిడ్డ జయంతుడు. కొడుకుని బాగా చదివించాలని గురుకులానికి పంపించాడు రాజు. జయంతుడితో పాటు మంత్రి కొడుకు విజయుడు, సైన్యాధికారి కొడుకు కేశవుడు కూడా గురుకులంలోనే చేరారు. అక్కడ వీళ్ళ ముగ్గురు మంచి మిత్రులయ్యారు. కొన్ని ఏళ్ల తర్వాత గురుకులంలో ఈ ముగ్గురు అన్ని విద్యలు పూర్తి చేసుకున్నారు. ఒకరోజు చుట్టుపక్కల ప్రాంతాలు చూడాలని ముగ్గురు స్నేహితులు గుర్రాలపై బయలుదేరారు. అలా సీతాపురంలోకి వచ్చారు. ఇరుపక్కల చెట్లు ఉండడం వల్ల దారులన్నీ చాలా ఇరుకుగా ఉన్నాయి. దాంతో కోటకు తిరిగి వచ్చాక తండ్రితో, ఆ సీతాపురంలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి, వాటిని కొట్టించండి, అక్కడున్న ఇళ్లను కూడా పడగొట్టించి వారికి వేరే చోట ఇల్లు కట్టించండి అని చెప్పాడు. జయంతుడి మాటలకు రాజు నివ్వెరపోయాడు. కాస్త ఆలోచించి అలాగే చేద్దామని అన్నాడు. మర్నాడు ముగ్గురు గుర్రాల మీద సీతాపురం పక్కనున్న పార్వతీపురం నుంచి వెళ్లసాగారు. ఊళ్ళోకి యువరాజు వచ్చాడన్న విషయం నిమిషాల్లో పాకిపోయింది. రామయ్య అనే అతను గుర్రాలు చప్పుడు విని తాగుతున్న చుట్ట ఆర్పకుండానే విసిరేశాడు. జయంతుడు ఇరుకైన దారిలో వెళ్తుండగా ఇంటి బయట వేసిన నులక మంచానికి గుర్రం కాలు తగిలి పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. దాంతో యువరాజు కాలు విరిగింది. అది చూసిన భీమయ్య యువరాజుని కాపాడి మరో ఇద్దరి సహాయంతో నులక మంచంపై పడుకోబెట్టి గుర్రాన్ని పక్కన కట్టేశాడు. యువరాజుకి స్నానం చేయించి పొడి పంచి కట్టాడు. విరిగిన కాలికి మూలికల లేపనం పూసి కట్టుకట్టారు. ఆలస్యంగా వచ్చిన విజయుడు, కేశవుడు విషయం తెలుసుకుని బాధపడి రాజుకు తెలియజేశారు. మహారాజు రాజవైద్యులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. యువరాజును చూసి రాజవైద్యుడు, మహారాజా, ఇప్పుడు యువరాజును కదపకూడదు, 30 రోజుల పాటు ఇక్కడే ఉంచటం మంచిది. భీమయ్య చేసిన మూలికా వైద్యం గొప్పది, అతను సరైన వైద్యం చేశాడు అని అన్నాడు. మీ మాట ప్రకారం యువరాజును ఇక్కడే ఉంచి తోడుగా విజయుడు, కేశవుడితో పాటు వాళ్లకు భోజనం పెట్టడానికి మరో ముగ్గురును ఉంచుదాం అని చెప్పి భీమయ్యకు కొంత ధనం ఇచ్చి కోటకు బయలుదేరాడు రాజు. రామయ్య విసిరేసిన చుట్ట వల్ల భూషయ్య గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. అంతేకాదు యువరాజు వెనకాల గుర్రాలపైన వెళ్తున్న విజయుడు, కేశవుడు కూడా తమ గుర్రాలను అదుపు చేయలేక వీరయ్య చేసిన 25 కుండలు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని వేగులు మహారాజుకు చెప్పారు. 1 మాసం గడిచింది. యువరాజు పూర్తిగా కోలుకున్నాడు. భీమయ్యకు కృతజ్ఞతలు చెప్పి మిత్రులతో కలిసి కోటకు వెళ్లాడు. మహారాజు యువరాజుని, విజయుడిని, కేశవుడిని, రామయ్యను చెరసాలలో పెట్టించాడు. 3 రోజుల తర్వాత నలుగురిని విచారణ కోసం సభకు పిలిపించాడు. ముందుగా రామయ్య, నువ్వు పారేసిన చుట్ట వల్ల కళ్ళంలోని గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. దీనికి నీ జవాబు అని అడిగాడు రాజు. మహారాజా, మీరంటే కోటలో ఉంటారు, మిమ్మల్ని చూసే అవకాశం మాకు ఉండదు. యువరాజును చూస్తే తమరిని చూసినట్టే అనుకుని సంతోషంతో పూర్తిగా ఆర్పకుండా చుట్ట పారేయడం నా తప్పు అని అన్నాడు. గడ్డివాము ఖరీదు తీరేంత వరకు భూషయ్య దగ్గర పని చెయ్యాలి అని చెప్పాడు. మీకు కట్టుబడి ఉంటాను అన్నాడు రామయ్య. తర్వాత ముగ్గురు మిత్రులను విచారించారు. జయంత, నువ్వు గుర్రాన్ని అదుపు చేయలేకపోయావు, అందువల్ల నీ కాలు విరిగింది. నీలాగే విజయుడు, కేశవుడు కూడా గుర్రాలను అదుపు చేయలేక వీరయ్యకు నష్టం చేశారు అన్నాడు రాజు. ముగ్గురు మిత్రులు తమ తప్పు ఒప్పుకున్నారు. మీ ముగ్గురు వీరయ్య 100 కుండలు తయారు చేసేంత వరకు పనిలో సాయపడి అతను పెట్టిన తిండి మాత్రమే తినాలి అని తీర్పు ఇచ్చాడు. అలాగేనన్నారు ముగ్గురు స్నేహితులు. సీతాపురంలో చెట్లు అడ్డొచ్చాయని వాటిని నరకమన్నావు. ఆ చెట్లు నీ మూలికా వైద్యానికి పనికొచ్చాయి తెలుసా అని అన్నాడు రాజు. తప్పు తెలుసుకున్నట్టుగా తలవంచాడు యువరాజు. పచ్చని చెట్లు ఊరికి అందాన్ని ఇస్తాయి, వానలు రావడానికి సహాయపడతాయి అని అన్నాడు. యువరాజుని కూడా చూడకుండా సామాన్య ప్రజలతో సమానంగా చూసి శిక్షించడంతో పొరుగు దేశాల రాజులు భూపతి న్యాయపాలన అని కొనియాడారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.